మాతృదేవోభవ. చిన్న సుఖవీచి తాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. జగన్మాత. చిన్న సుఖవీచి తాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్నదే విముక్తి. చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్నదే విముక్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశైలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 891వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తత్వం అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? దేనికి చెలించకుండా స్థితప్రజ్ఞుడై ఉంటే జీవన్ముక్తుడైనట్లే అన్నారు శాస్త్రాల్లో, ముఖ్యంగా భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అని వరుసగా ఓ 10 పైన శ్లోకాలు ఉంటాయి. అందుకని మానవమానయో స్తుల్య తుల్యో మిత్రాది పక్షయో, శత్రువుల విషయంలో మిత్రుల విషయంలో సమానంగానే ఉంటాడట. అవమానానికి సన్మానానికి కూడా సమానంగానే స్పందిస్తాడు. అంటే ఏమైనా ముద్ద రాయా? అదేమిటది? అసలు అలా ఉండడం ధర్మం ఎలా అవుతుంది సమాజంలో? అలా అడవిలోనైనా మనిషి ఉండగలడా? అక్కడ సమం అంటే అర్థం ఏమిటంటే దేనికి ఎలా స్పందించాలో అలా స్పందించడం, ఆ విషయాన్ని అక్కడ వదిలేయడం. అన్నిటికీ బండరాయిలాగా ఉండమని కాదు. అక్కడ పులుచు దూకుతుంటే శరీరాన్ని అప్పగించేస్తారా? అదేమన్నా గొప్పదనమా? అడవిలో ఉన్న మహర్షి అయితే మాత్రం. అసలు ఆయన చేసే తపస్సు ఎలా ఉంటుంది అంటే, పులి ఆయన దగ్గరకు వస్తే హింసాభావాన్ని మర్చిపోయి అహింసాభావంతో ఉంటుంది. అది తపస్సు గొప్పదనం. పతంజలి యోగశాస్త్రంలో చెబుతారు, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగాక అని యోగానికి 8 అవయవాలు చెబుతారే, 8 అంగములు. అందులో మొదటిది యమం, రెండోది నియమం, అలా ఆసనం ప్రాణాయామం సన్. ఆ యమంలో మళ్ళీ 5 ఉంటాయి. అహింసా సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ అని. అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము. అందులో అహింస అంటే ఏమిటో నిర్వచనం చెబుతాడు పతంజలి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. నిజంగా అతని మనస్సులో ఎటువంటి హింసాత్మక భావాలు లేకపోతే, పరమశాంతంగా అతని మనస్సు ఉంటే, అసలు ఆ మనస్సు ఉండదు. పరమశాంతంగా ఉండడం అనేది మనస్సుకు సాధ్యం కాదు. అందుకే మనశ్శాంతి అంటాను చూడండి. చిత్రం ఏమిటంటే మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉంటే శాంతి ఉండదు. మనసు ఉన్నవారికి సుఖము లేదంతే అని ఆత్రేయ గారు కూడా చెప్పారు. అది సత్యం. నిజంగా శాంతి కావాలంటే మనసు ఉండకూడదు, మనసు రద్దయిపోవాలి. ఆలోచనే ఉండకూడని స్థితి శాంతి. కానీ ఆలోచన ఉన్నాక శాంతి ఏమిటండి? ఆలోచన ఉంటే అశాంతి. ఇక్కడ ఆలోచన ఎప్పుడు తరంగాలు ఎలా లేచిపడుతున్నంతకాలం సముద్రం శాంతంగా ఎలా ఉంటుంది? ఓసారి అటు ఓసారి పోటు తప్పవు. అదే గోళంలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఏ తరంగాలు ఉండవు, ఉంటుంది ప్రశాంతంగా. ఎందుకంటే అక్కడ ఏం లేదు, అక్కడ గాలి ఏం లేదు చెలించడానికి. ఇదే తేడా. అంచేతన ఆ మహర్షి చేసేటువంటి తపస్సు ఎలా ఉంటుంది అంటే, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. అతని మనస్సులో ఎటువంటి హింసాత్మక భావాలు లేకపోవడం వల్ల, అంటే మనస్సే లేకపోవడం వల్ల, అంత తీవ్ర స్థాయిలో అతను ఆత్మలో లీనమైపోయి ఉండడం వల్ల, తత్సన్నిధౌ వైరత్యాగ. అక్కడికి ఎవరైనా వేటగాళ్ళు వచ్చినా, కిరాతులు వచ్చినా, పులులు వచ్చినా, సింహాలు వచ్చినా, ఆ ప్రాంతంలోకి రాగానే, ఆయన తేజస్సు ప్రసరించేటువంటి ఆవరణలోకి రాగానే, పోలీసుల భాషలో చెప్పాలంటే జ్యూరిస్ డిక్షన్లోకి రాగానే అయిపోయింది, వీరి డిక్షన్ మారిపోతుంది. అక్కడ కూర్చోవలసిందే, ఏం చేయాలని అనిపించదు ఇంకా. అదే కణ్వ మహర్షి ఆశ్రమం. కణ్వ మహర్షి ఆశ్రమం అంత ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది? అంత ఏదో సింహం పక్కనేమో ఏనుగు కూర్చుందిరా, ఏనుగు తొండవెత్తి సింహాన్ని ఇలా గోకుతోందిట. సింహం ఊరుకుంటుందా? ఎలక పాము మీద ఎక్కి తిరుగుతోందట. పాము ఏమో ఎలకన మీద ఎక్కించుకుని విహారం చేస్తోందట. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణిస్తాడు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని. ఎలా వీలవుతుంది? ఇలా వీలవుతుంది.
అంచేత మన జీవితాలను కూడా మనం సంసారాల్లో ఉన్నాం, ఉద్యోగాల్లో ఉన్నాం, ఎలాగండి ఇలా ఉండడం అని ఆలోచించొద్దు. సాధ్యం అవుతుంది, ప్రయత్నం చేయాలి. ఎంతో కొంత సాధ్యం అవుతుంది. ఎంత అయితే అంతే చేద్దాం. కణ్వ మహర్షికి రూపాయి సాధ్యమైంది, మనకు పావలా సాధ్యం కాదా? అసలే సాధ్యం కాదని వదిలేస్తే ఎలాగండి? దానికే ఈ పద్యం ఉదాహరణ. చిన్న సుఖవీచి తాకిన చిందువేయు చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. ముందు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కుటుంబ సభ్యుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికైనా ఏదో మేలు జరిగింది, మన వల్ల జరగచ్చు, వారి వల్ల జరగచ్చు, ఏదో ఒక గొప్ప శుభం జరిగింది. ఓ కుర్రాడికి ఐఐటీలోనో దేంట్లోనో పెద్ద ర్యాంక్ వచ్చింది, సంతోషిస్తారు తల్లిదండ్రులు, అంతవరకే. ఇక ఎగిరి గంతులు వేయద్దు. ఆ కుర్రాడు ముందే వాడిని పొగడొద్దు అనవసరంగా. వీడు మహామేధావండి, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు అని తల్లిదండ్రులు మాట్లాడడం ముందే వాడి జీవితాన్ని దెబ్బచేసేయడం. అది పుత్రస్తు నకదాచన అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంతానాన్ని మనం పొగడకూడదు. అందులో మొహం మీద అన్నాము అంటే వాడు అయిపోయినట్టే, వాడి జీవితం అయిపోయినట్టే. ఇంకా తప్పనిసరి ఏదైనా వాడిని ప్రోత్సాహపరచడం కోసం నిరాశలో నిస్పృహలో ఉంటే వాడు చేసిన మంచి పనులు ఏవో వాడికి చెప్పడం తప్పులేదు, కానీ పొగడకూడదండి పిల్లల్ని ఎప్పుడు. ఇది సుఖవీచి తాకినా పొంగిపోకుండా ఉండడం అంటే ఇదే. ఇలా పొంగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఎలా తయారవుతుందంటే, చిన్నదానికే స్పందించడం ప్రారంభించాం కాబట్టి, అలవాటు పడ్డాం కాబట్టి, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. రేపు ఆ వ్యక్తి జీవితంలో చిన్న దుఃఖం వచ్చినా సరే పడిపోతాడు, తట్టుకోలేడు. ఎందుకంటే చిన్న సుఖానికి ఎప్పుడైతే పొంగిపోయిందో అది ఆ మనస్సు చిన్న దుఃఖానికి చీలిపోతుంది. ఇది అలవాటు చేసుకోవాలి. ఆ చిన్న సుఖానికి పొంగిపోకుండా ఉంటే చిన్న దుఃఖానికి చీలిపోకుండా కూడా ఉంటాం. సమానంగా తీసుకోవడం అంటే దేనికి స్పందించద్దు, బండరాయిలా ఉండమని అర్థం కాదు. ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించి ఆగిపో, అంతే. అబ్బాయి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి అని చాలామంది అంటారు వేదిక మీద. అటువంటిప్పుడల్లా నమస్కారం పెట్టి నమశివాయ 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 అంటే, వేదిక మీద ఎవరో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటున్నారు. మనమేమంటున్నామంటే శివుడితోటి నిన్ను మించిన వాళ్ళు లేరయ్యా అంటున్నాం. ఇది అక్కడికి వెళ్ళిపోయింది, కొరియర్ సర్వీస్. ఈ పొగడత శివుడికి ఇచ్చేసాం, మనకు సంబంధం లేదు. అలాగే ఏదో దుఃఖం వచ్చేలా ఎవరో మాట్లాడారు, బాగా తీవ్ర విమర్శలు చేశారు, వారికి మనం అర్థం కాలేదు, ఏదో మాట్లాడారు, అప్పుడు కూడా నమశివాయ నమశివాయ మంచిది, వాడి సంగతి వాడు చూసుకుంటాడు. ఇలా ఉండగలిగితే అది విముక్తి. చిన్న సుఖవీచి తాకిన చిందువేయు చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు. చిందువేయని చీలని చిత్తమెప్పుడు దేవి పాదములందున్న దేవి ముక్తి. ఎవరు ప్రశంసించినా ఎవరు విమర్శించినా నమశివాయ అని ఆయనకు అప్పగించడం ఉందే అదే దేవి పాదములందు ఉండడం అంటే. బాబు ఈ రెండు నీకే, నాకు సంబంధం లేదు. ఏదో ఈ శరీరం ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఏదో చేయగలిగింది ఏదో నేను చేశాను నిమిత్త మాత్రంగా. మంచిది, నీకు అప్పగిస్తున్నా హాయిగా. కాళహస్తీశ్వర శతకంలో దూర్జడి చెప్పిన పద్యమే, నేను సేవింపగా ఆపదల్ బొడమని నిత్యోత్సవం బొబ్బని జనమత్రుండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములు శ్రీకాళహస్తీశ్వర. వెంటనే ఆ క్షణంలోనే దాన్ని శివుడికి సమర్పిద్దాం. మనం సాగర ఘోష సప్తమ అంతరంగంలో వైజ్ఞానికపరమైన అధ్యాయంలో ఆవిష్కరణల గురించి చెప్పుకున్నాం. జాన్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన మహానుభావుడు దానికోసం ఎంత త్యాగం చేశాడో చెప్పుకున్నాం. అదిగో ఆ ముద్రలు కనిపెట్టడం వల్ల ఇవాళ పత్రికలు ఎంత మేలు సమాజానికి చేస్తున్నాయో చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఇంకా ఇతర శాస్త్రజ్ఞులు ఆయా శతాబ్దాలలో, ఆయా కాలాలలో, ఆయా దేశాలలో ఎటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారో, వాటి కోసం వారు ఎటువంటి త్యాగాలు చేశారో ఇంచుమించుగా కాలక్రమానుసారంగానే చెప్పుకుంటాం. 16వ శతాబ్దం ప్రారంభంలో పోలెండులో కోపెర్నికస్ అనే మహానుభావుడు కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అంతవరకు ప్రపంచంలో చాలామంది ప్రజలు భూమే కేంద్రం విశ్వానికి అని భావించారు. సూర్యాది గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి, అందుకే వాటి ప్రభావం
భూమి మీద ప్రజల మీద ఉంటుంది అని భావించారు. కోపెర్నికస్ ఆశ్చర్యకరంగా ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని కాదని సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నిరూపించాడు. అది అతను చెప్పినప్పుడు అంగీకరించలేదు ఎవరు. పైగా మా మత గ్రంథాలకి వ్యతిరేకంగా మాట్లాడతావా అని భయంకరమైన శిక్షలు విధించారు, భయంకరమైన నిర్బంధాలు విధించారు, తట్టుకోలేనంత ఒత్తిడి తీసుకొచ్చారు. ఎప్పుడు విశ్వాసాలకి పరిశోధనకి మధ్యలో ఘర్షణ ఉంటూనే ఉంటుంది సమాజంలో. పరిశోధనాత్మకమైన సత్యానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి కానీ విశ్వాసానికి కాదు. విశ్వాసం ఒక్కోసారి అధికారం చేస్తుంది, విశ్వాసానికి అధికారం వస్తుంది, అప్పుడు అది రెచ్చిపోతుంది. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది. కోపెర్నికస్కి జరిగిన అన్యాయం అది. అధికారంలో ఉన్నవారు ఏమి విశ్వసించారో అవే చెప్పాలి. అదేమిటి, అధికారంలో ఉన్నవాడికి అహంకారం కూడా ఉంటుంది, దాన్ని జయించడం చాలా కష్టం. వాడు చెప్పింది అందరూ ఒప్పుకోమంటే ఎలాగా? శాస్త్రం అంటే పరిశోధన. శాస్త్రములు పరిశోధించిన కానీ బయటపడునా పారమ్యం మంచుంటున్నా సత్యములు. సత్యం తెలియాలంటే పరిశోధించాలి. అన్ని శిక్షలు అనుభవించాడు, అంత త్యాగము చేశాడు ప్రపంచ ప్రజల కోసం, యావత్ మానవుల కోసం. ఈవేళ అందరూ అంగీకరించారు లేదా? ఈవేళ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కాదంటే వాడు మూర్ఖుడు కింద లెక్క. నిరూపణ అయిపోయింది. అనేక సందర్భాల్లో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే సందర్భాలు ఇంకా బాగా నిరూపణ. ఇదే ఎప్పుడు శాస్త్ర విజ్ఞానాన్ని గౌరవించే విధానం. దీన్నే మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి వ్యతిరేకం కాదు. మన దేశంలో వాళ్ళం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అది. శాస్త్రీయ విజ్ఞానము అనగానే సర్వేశ్వరుడికి వ్యతిరేకం కాదు. ఆ శాస్త్రం కూడా సర్వేశ్వరుడే, ఆ విజ్ఞానం కూడా సర్వేశ్వరుడే. విజ్ఞానము అనే మాట విష్ణు సహస్రంలో ఉంది, లలితా సహస్రంలో ఉంది. అసలు విమర్శ చేయిందే విద్య లేదయ్యా అని చెప్పారు లలితా సహస్రంలో. విమర్శ రూపిణీ విద్య వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. దాని ఏదో విశ్వాసపరంగా చూడొద్దండి లలితా సహస్రాన్ని. అది వైజ్ఞానిక విజ్ఞాన సర్వస్వం. అది వైజ్ఞానిక విజ్ఞాన సర్వస్వం. అది విమర్శ రూపిణీ విద్య. నువ్వు చదివే విద్యను విమర్శనాత్మకంగా చదువు, ఊరికే బట్టి కొట్టక. అప్పుడు సృష్టి అర్థమవుతుంది. వియదాది జగత్ ప్రసోహు, వియత్ ఆది జగత్ ప్రసోహు. ఆకాశంతో మొదలై ఈ జగత్తంతా ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అర్థమవుతుంది. అప్పుడు పంచభూతాత్మకమైనది సృష్టి, పంచభూతాత్మకమైనది నీ శరీరం. కాబట్టి నీ శరీరంలో ఏ అంగానికి ఏ లోపం జరిగినా, ఎటువంటి రోగం వచ్చినా దానికి మందు పంచభూతాల్లోనే ఉందనే విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆ మందు మనం కనిపెడతాం, సర్వవ్యాధి ప్రశమని. ఆ రకంగా శరీరంలో ఉండే అనారోగ్యపరమైన లోపాలు ఎక్కడికెక్కడ మనం సరిచేసుకుంటే, ఆరోగ్యపరమైన లోపాలు అనారోగ్యాలు ఏమొచ్చినా సరిచేసుకోగలిగితే మందుల ద్వారా సర్వమృత్యు నివారణి. అకాల మృత్యువులు రావు. అసలు మృత్యువు లేకుండా చూస్తున్న ఎవరు అలా. అకాల మృత్యువు రాదు శరీరానికి, వచ్చే మృత్యువు వస్తుంది. కానీ ఆ మృత్యువు తనకి కాదు, తన శరీరానికి మాత్రమే. తాను వేరు, తన శరీరం వేరు అనే విషయం అర్థం. అది అర్థం కావాలంటే ఇదే 4 నామాలకి తాత్వికమైన వ్యాఖ్యానం వేరే చేసుకోవాలి. దానికి ఇది సందర్భం కాదు, మరో సందర్భంలో చేస్తాం. అక్కడ విమర్శ, తత్వము వీటి యొక్క అర్థాలే వేరు. విమర్శ అంటే అక్కడ ప్రకృతి, అది విమర్శ రూపేణ అంటే వేరు. భగవంతు తేజ పదార్థం నుంచి భగవత్ సృష్టి ఎలా ఏర్పడిందో తెలియజేసే తాత్వికమైన విశ్లేషణ. అది భాస్కర్ రాయల వారి వ్యాఖ్య గారి, సింహం భట్ల వారి వ్యాఖ్య గారిని చదివితే అర్థం. ఇది తేడా. అంటే విద్యలన్నీ ఇలా ఉన్నట్టయితే అందరూ కూడా కోపెర్నికస్లాగా మనం మంచి శాస్త్రవేత్తలు అవుతారండి. ఇక్కడ మతానికిను వైజ్ఞానిక విషయానికి ఘర్షణ ఎక్కడుందండి? ఎప్పుడు ఏదైనా ఘర్షణ ఏర్పడితే బాబు పరిశోధించిన వారెవరు, ఏం చెబుతున్నారు మీరు, తార్కికంగా తాత్వికంగా ఆలోచించాలి. కానీ మా మతంలో చెప్పిన దాన్ని నువ్వెవడివి కాదనడానికి ఆయన కత్తి ఎత్తితే చేయగలిగింది ఎవరూ లేదు. ఆ కత్తిని దించడానికి 10,000 కత్తులు ఎదురొస్తాయి. లేదు శాస్త్ర విజ్ఞానానికి బలం లేని మూర్ఖ సమాజం అయితే ఆ కత్తులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని కొంతకాలం హరిస్తాయి. కానీ ఎప్పటికైనా గెలిచేది శాస్త్ర విజ్ఞానమే, ఈ కత్తులు కాదు. ఎందుకంటే అది సత్యం. సత్యాన్ని ఎవరూ కాదనలేరు. కానీ
ఒక్కొక్క విషయాన్ని కనిపెట్టడానికి ఈ మతపరమైన విశ్వాసాలు ఉండి ఏదో పూర్వ గ్రంథాల్లో చెప్పిందే నిజం, ఇంకెవరూ ఏం మాట్లాడడానికి వీల్లేదు, అంతకుమించి ఎవరూ ఏమీ చెప్పలేరు, ఏమీ చేయలేరనే మూర్ఖ సిద్ధాంతాల కంటే, మూర్ఖ మనస్తత్వాల కంటే ఈ శాస్త్రీయ సత్యాలను బయటపడడం కోసం పడేటువంటి శ్రమ ఎంత గొప్పదో ఇంకో మాటలో చూద్దాం. 16వ శతాబ్దం మధ్యలో బ్రెజిల్స్లో విసీలియస్ అనే గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? జీవరహస్యములు తెలియ జీవితమంతయు ధారపోసి, జీవరహస్యములు తెలియ జీవితమంతయు ధారపోసి, నిర్జీవ కళేబరమ్ములు హరించి శ్రమించిన ఆ విశేలియస్, నిర్జీవ కళేబరమ్ములు శ్రమించి హరించిన ఆ విశేలియస్, జీవరహస్యములు తెలియ జీవితమంతయు ధారపోసి, నిర్జీవ కళేబరమ్ములు హరించి శ్రమించిన ఆ విశేలియస్, జీవుల భేదములు తెలిపే ఆ విశేలియస్, జీవుల భేదములు తెలిపే. చీకటులన్ భరింపలేనిచో జీవిని వెల్గుటిండ్ల కల జీవకళల్ భరింపనేర్చునే, చీకటులన్ భరింపలేనిచో జీవిని వెల్గుటిండ్ల గల జీవకళల్ వరింపనేర్చునే. జీవితంలో చీకట్లను భరించగలిగేటువంటి సహనం లేకపోతే, కష్టాలకు తట్టుకునే ఓపిక లేకపోతే ఏమీ కనిపెట్టలేం, పిల్లల్ని కూడా కనిపెట్టలేం. పిల్లల్ని కనాలంటే తల్లి ఎంత కష్టపడుతుంది, తండ్రి పడిన కష్టమే ఉంది, బీజావాపనం తప్ప, అంకురారోపణమే. వీరు పడింది వారు పడుతున్నది, 9 నెలలు మొయ్యాలా? అలాగేనా? ఇక అన్ని నిర్బంధాలు కాదండి. ఇది తినమంటారు, అది తినొద్దంటారు, కూర్చోమంటారు, పడుకోమంటారు, లేవమంటారు, ఏది చేస్తే చేయాల్సిందే, తప్పదు. లేదమ్మా నీకోసం కాదు నీ బిడ్డ కోసం అంటారు. చివరికి ఆవిడకి ఏదైనా కష్టం వస్తే చనిపోదామనిపిస్తే నువ్వు బిడ్డ కోసం బతుకుండాలమ్మా అంటారు, నీ కోసం బతుకుండాలని అనరండి. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆవిడ కోసమే బతకాలండి, బిడ్డ కోసం బతకడం ఏంటండి? మనుషులకు కష్టం వచ్చినప్పుడు అమ్మా ఈ కష్టాన్ని కాస్త తట్టుకుంటే నువ్వు సుఖపడతావు, ఇలా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ విషయం చెప్ప. అంతేగాని నీ కడుపులో బిడ్డ ఉన్నాడు, వాడి ప్రాణం తీసే హక్కు నీకు లేదు, ఆవిడ ప్రాణం తీసుకునే హక్కు కూడా ఆవిడకి లేదండి. అంత దుఃఖం రాకపోతే ఎందుకు తీసుకుంటుందండి? ముందు ఆ దుఃఖానికి మందు వేయాలి. మనకు తెలియకుండా రహస్యంగా జరిగితే వాళ్ళ కర్మ, ఎవడేం చేయలేడు. తెలిసినంత వరకు బంధుమిత్రులు చేయవలసిన పని ముందు ఆ దుఃఖానికి మందు వేయాలి. ఆవిడకి ఎందుకు వస్తుంది ఆ దుఃఖం? అంత దుఃఖం మగవాడికైనా ఆడదానికైనా ఎవరికైనా. ఆ బలహీనత ఏమిటి? అది వాళ్ళ బలహీనత, వేరే వాళ్ళ వల్ల వచ్చిందా? ఎందుకు వస్తుంది? ఎక్కడ లోపం? ఆవిడ లోపం అయితే ఆవిడకే చెప్పాలి. నీ మనస్తత్వం ఏదమ్మా, నీ స్వభావం ఏదమ్మా, నువ్వు మార్చుకోకస్తా. దీనికి ఇది చావు పరిష్కారం కాదు. ఎందుకంటే వచ్చే జన్మలో కూడా ఆ స్వభావం అలాగా కొనసాగుతుంది. ఇది స్వభావో దురతిక్రమ అంట. ఎందుకంటే ఆ స్వభావం స్వస్యభావం స్వభావం కదా. స్వభావాన్ని మార్చలేమని ఎందుకన్నారంటే ఆ స్వభావం ఎందుకు ఉంటుంది ఆ జీవితాంతం అలాగా అంటే ఆ శరీరంలో ఉండి ఆ స్వభావం ద్వారా వాళ్ళు అనుభవించవలసిన దుఃఖాలు సుఖాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఎవరు చెప్పినా వినరు, అదే స్వభావంతో ఉంటారు. అలాగే జీవితంలో ఎన్నో చీకట్లు భరిస్తే కానీ వెలుగు విలువ తెలియదు, కష్టాలు భరిస్తే కానీ సుఖం విలువ తెలియదు, ఎండలో తిరిగొస్తే కానీ చల్లదనం విలువ తెలియదు. ఆ విషయాలు ఎంత కష్టపడ్డాడు, ఎంత యాతన పడ్డాడంటే జీవరహస్యములు తెలియ జీవితమంతయు ధారపోసి నిర్జీవ కళేబరమ్ములు హరించి శ్రమించిన ఆ విశేలయస్ జీవుల భేదములు తెలిపి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఆసక్తి. అసలు మానవ శరీరాలు ఉన్నాయి, పక్షుల శరీరాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని భేదాలు ఉన్నాయి? ఈ శరీరాల తత్వం ఏంటి? అసలు లోపల ఏముంది? ఊరికే లోపల ఏదో ఉందని ఊహించడమేనా? తేల్చుకుందాం ఏముందో. ఎవడు తేల్చుకోవాలంటే శరీరాన్ని కొయ్యాలి. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఆయన కోసుకుంటే ఇంకా బతకడు, ఎవడు శరీరాన్ని కోస్తే ఎవడు ఊరుకుంటాడు? హత్య కేసు పెడతారు. అందుకని పాపం శ్రమించి ఆయన శవాలు కోసాడండి. అసలు ముందు ఎముకలు ఏమిటో, మాంసం ఏమిటో, రక్తం ఏమిటో తెలుసుకుందాం. మానవ శరీరాన్ని కొయ్యకుండా ఎలా సాధ్యం అవుతుందని మనం ఊహిస్తే సరిపోయిందా? ఆ ప్రయోగాలు అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగాలి, జరగనియ్యాలి. అంటే ఉదార హృదయం ఉన్నవాళ్ళు తమ మృత్యు అనంతరం తమ శరీరాలని మెడికల్ కళాశాలలకు అప్పగించాలి. అది ధర్మం, శాస్త్రాలు అంగీకరించిన విషయం. దీనికి హిందూ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మృతి అనంతరం శరీరాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనలకి అప్పగించడాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు.
ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఈ శరీరాన్ని ఇలా అన్ని అవయవాలు మామూలుగా అలా దహనం చేయండి అపవిత్రం కాకుండా ఎందుకంటే అలా ఉంటుంది కాబట్టి. అంతేగాని ఎవరైనా ఇస్తానంటే వద్దు అనండి, ఈ శరీరాన్ని ఎక్కడో పట్టుకెళ్ళి కోస్తే సద్గతులు పోతాయని ఏ పురాణంలోనూ లేదు. ఈ శరీరాన్ని ఇక్కడ దహనం చేయడం అనేది, సంచయనం చేయడం అనేది అక్కడ బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడానికి, సమాజానికి హాని కలగకుండా ఉండడానికి. అంతేగాని తప్ప ఈ శరీరానికి జరిగిన అంత్యక్రియలను బట్టి ఆ జీవికి గతులు ఉండవు. అక్కడ ఆయన మనోభావాలను బట్టే ఉంటాయి. అనుమానం ఎవరికైనా ఉంటే యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణం చదువుకోవచ్చు, బాగా వివరంగా ఇచ్చారు అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవిని అనుసరించేది, ఆ జీవి అనుభవించేది అతని మనోభావాలనే. ఇక్కడ కింద జరిగే ప్రక్రియలతో ఆయనకి సంబంధం లేదు. కొడుకు నాస్తికుడైనా సరే, వాడు కర్మకాండ సరిగ్గా చేయకపోయినా సరే, తండ్రి కనుక ఆస్తికుడైతే, భక్తుడైతే, పరమేశ్వర 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 అనేటువంటి నామస్మరణతో కనుక అతను వెళ్ళిపోయినట్టయితే ఆ జీవిని పరమేశ్వరుడు దగ్గర ఉండి తీసుకెడతాడని యోగ వాసిష్టంలో ఉంది. నేను చదివి చెబుతున్నా, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పిల్లలు రకరకాలుగా ఉన్నారండి, వీళ్ళు చేస్తారో చేయరో మాకు అనుమానంగా ఉందండి, ఏం చేయాలండి అని. ఏం భయపడక్కల, మన మనోభావాలే మన లాక్కెడితే తప్పితే ఇక్కడ వీళ్ళు ఇచ్చే దోషం నీళ్ళలో కొంచెం నువ్వులో ఇక్కడ చేసేది ఏం లేదు. ఇక్కడ ఇది ఊరికే వారి సంతృప్తి, శాస్త్ర ప్రక్రియ. అక్కడ సమాజంగా దాని మీద కూడా మన దగ్గర ఈ ఆబ్దికాలు, ఈ అంత్యక్రియలు, కర్మకాండలు, వీటి మీద లోతైన పరిశోధన జరగాలండి. విశ్వాసాలు కాదండి అవి. ఆబ్దిక ప్రక్రియ మొత్తం, కర్మకాండ ప్రక్రియ మొత్తం, అంత్యక్రియల ప్రక్రియ మొత్తం పరమశాస్త్రీయమైన విషయం. స్వహ స్వధ మతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ, ఈ 6 నామాలు అర్థం తెలిస్తే అది తెలుసు. అక్కడ స్వధాకారం, మతి, మేధ, అలాగే శృతి స్మృతి, వీటి అర్థాలవి. అదంతా శాస్త్రీయమైన ప్రక్రియ. అది పూర్తిగా సామాజికంగా ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండడం కోసం, అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండడం కోసం, ఆ జీవికి ఇంకా దీని మీద, ఈ శరీరం మీద మమకారం ఉంటుంది కాబట్టి అది వదిలిపోవడం కోసం ఏర్పాటు చేసిన ప్రక్రియ. అంతేకాని తర్వాత గతులు, సద్గతులు, పరలోకాలని వాడి మనోభావాలను బట్టి కలిగితే, ఆ మాటకు వస్తే పరలోకాలన్నీ మనోభావాలే. పురాణాలు బాగా చదువుకుందురుగాక. పరలోకాలన్నీ మనోభావాలే. ఇక్కడ ఏ లోకంలో ఏ జీవి ఎలా సుఖపడతాడని వీడు భావిస్తాడో ఆ లోకంలో వాడు అలాగే భావిస్తాడు. ఇది మనోభావనే, అది మనోభావనే. అంటే ఆ మనోభావమే అక్కడ ప్రధానం. సృష్టి మొత్తం మనస్సు నుంచి ఏర్పడింది, అనుమానమే ఉంది, మనోభావమే ప్రధానం. ఈ విషయాలు తెలియాలంటే శరీరాన్ని కొయ్యాలా వద్దా? ఎవడు కొయ్యనిస్తాడు? అందుకని పాపం అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి శవాలు దొంగిలించి పట్టుకొచ్చేవాడు. ఎందుకంటే విదేశాల్లో దహనం చేసే సంప్రదాయం లేదు, పాతిపెట్టడం ఉంది. అది అతనికి కలిసి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో దహనం చేస్తే చేయడానికి ఏం లేదు. ఎక్కడ బూడిద మీద ఏం పరిశోధన చేస్తాడు? అందుకని పరిశోధన కోసం ఇప్పుడు కొత్తగా మనం పాతిపెట్టకల చాలా తప్పు ఆచారం, దహనమే చేయాలి. కానీ మన దగ్గర కూడా ఒక పద్ధతి ఉంది. 12 ఏళ్ల లోపు పిల్లలు చనిపోతే పాతి పెడతారు. ఉపనయనం కాని వాళ్ళు చనిపోతే పాతి పెడతారు. హిందువుల్లో కూడా కొన్ని రకాల మత శాఖల వాళ్ళు పాతి పెడతారు, దహనం చెయ్యరు. అంతేకాదు నిలువుగా పాతి పెట్టే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఆచారాల్లో ఉన్నాయి. అందుకే ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ఆచారాలే పాటించాలి. అందరికీ ఒకే సామాన్య ధర్మశాస్త్రం ఉంటుందనుకోవడం పొరపాటు. ఈ మతాచారాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే వారి వారి పెద్దలు ఏవో ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ఏర్పాట్లో అలాంటి దేహాలు దొరక్కపోవు, పరిశోధన నిజంగా చేయదలుచుకుంటే. కానీ అక్కడ విదేశాల్లో పద్ధతి ఏమిటంటే క్రైస్తవ తత్వం ప్రకారం, ముస్లిం తత్వం ప్రకారం కూడా అన్నీ పాతిపెట్టగా జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది, శరీరం లోపల కుళ్ళిపోతూ ఉంటుంది, లోపల జీవరాశి ఇంకే అక్కడ చెట్లు పుట్టలు పుట్టే అవకాశం లేదు. అలా ఎంత దూరం పెట్టుకుంటూ పోతారు. పైగా దానికి ఒక గోరీ కడతారు, సమాధి కడతారు, దాని మీద ఏదో అంటారు, అస్తమానం వచ్చి పువ్వులు ఏవో పడుతూ ఉంటారు, ధ్యానం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంటే మొత్తం చివరికి ఒకనాటికి భూమండలంలో ఈ గోరీలును సమాధులు ఎక్కువైతే మనుషులు ఉండడానికి చోటు ఉండదు. అందుకే ఇక్కడ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయలేక మహానగరాల్లో నానా యాతన పడిపోతున్నారు. ఇప్పుడు హిందూ ధర్మంలో విశిష్టత ఏమిటంటే అక్కడదక్కడ మసి అయిపోయి బూడిదైపోయి మిగిలిన వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, మనం రేపు పొద్దున్న ఇంతే పరిస్థితి, మనకి మిగిలేది లేదు, మనకు చోటు కూడా లేదు ఈ ప్రపంచంలో. ఉండదు, ఉండకూడదు. జీవితత్వం అంతే, చోటు ఉండకూడదు. ఎంతలో వెళ్ళిపోయారని చెబుతారు ఆయన దువ్వూరు పారశాల కావ్యంలో.
అలాగ అందుకని అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల విశ్రాంతి గృహం వందు ఇరు సంజలు రంగుల వాకిడు ధనాక్రాంతులు పాదుషాలు బగరాంజమిషీడులు వేనవేలుగా కొంత సుఖించిపోయిరెటకో పెరవారికి చోట సంగుచున్. తూరు రామిరెడ్డి గారిది పానశాల. ఈ ఇతర కావ్యాల్లో చెబుతారు వెళ్ళిపోవలసిందే. పెరవారికి చోట సంగుచున్. ఇంకోటి చోటు కావాలంటే నువ్వు వెళ్ళిపోవాలయా. మళ్ళీ ఇక్కడ పాతి పెట్టేసి కూర్చుని గోరీ సమాధి కడితే ఇంకో వాడెక్కడ ఉంటాడు. ఇలా చివరికి సమాధులు గోరీలు మిగులుతాయి. దీనికి ముగింపు ఉండదు. అంచేతన శాస్త్రీయమైన ఆచారాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుందాం, శాస్త్రీయమైన పరిశోధనని శాస్త్రీయంగాను అర్థం చేసుకుందాం. 23:30 గంటల్లో పరమ శాస్త్రీయమైన తెలుగు భాషని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.